కొమరంభీం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం తిర్యాని మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే 50 సంవత్సరాల వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతోనూ అదే గ్రామానికి చెందిన సీడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెబ్బెన పిఎస్ కు విచారణ కోసం తీసుకొచ్చారు. బేడీలు వేసి స్టేషన్లో ఉంచారు. నిందితుడు అదును చూసి స్టేషన్ కిటికీలోంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుని కోసం రెబ్బెన తిర్యాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొమరంభీం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యాడు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం తిర్యాని మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే 50 సంవత్సరాల వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతోనూ అదే గ్రామానికి చెందిన సీడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెబ్బెన పిఎస్ కు విచారణ కోసం తీసుకొచ్చారు. బేడీలు వేసి స్టేషన్లో ఉంచారు. నిందితుడు అదును చూసి పోలీస్ స్టేషన్ కిటికీలోంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడిని కోసం రెబ్బెన తిర్యాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఖైదీ ఎలా తప్పించుకున్నాడు? ఇప్పటి వరకు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. దొరికే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? హరిసాగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్ నుండి పరారు కావడం అయితే జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా పిట్టగూడ గ్రామానికి చెందినటువంటి హనుమంతరావు అనేటువంటి వ్యక్తి మంత్రాలు చేస్తున్నటువంటి నెపంతో కూడా అదే గ్రామానికి చెందినటువంటి సీడం వినోద్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన గొడ్డలతో నరికి కూడా హత్య చేయడం జరిగింది. ఈ ఘటన కూడా గత 3 రోజుల క్రితం జరిగింది. అయితే అదే రోజు ఏదైతే వినోద్ను నిందితుగా ఉన్నటువంటి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా రిబ్బన పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి విచారణ అయితే కొనసాగిస్తున్న సందర్భంలో కూడా నిన్న ఏదైతే ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో కూడా ఏదైతే ఖైదీగా ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి వినోద్ అయితే ఆ రూమ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ కు రూమ్ లో వేసినటువంటి సందర్భంగా వెనుక దిక్కున్నటువంటి కిటికీలను ఇట్లా కట్ చేసి కూడా అటు నుంచి ఆయన పరారైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే బేడీలతో సహా కూడా ఆయన పరారైంది. ముఖ్యంగా కూడా బేడీలు ఏదైతే చేతులకు బేడీలు వేసి కూడా ఆ బేడీలను లాక్ చేసే సమయంలో కూడా పోలీసులు కీని కూడా దానికే వదిలిపెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఏదైతే ఈ ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుందో ఇప్పటి వరకు అయితే ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైతే తిర్యాని కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఏదైతే దర్యాప్తు ఏదైతే పరారైన వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టింది. కానీ ఇప్పటి వరకు అయితే ఆ వ్యక్తి అయితే ఎవరైతే వినోద్ ఉన్నాడో నిందితుడు ఆ నిందితుడు అయితే దొరకలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే వినోద్కు సంబంధించినటువంటి బంధువులు ఎక్కడెక్కడున్నారో ఆ బంధువులలో కూడా మరోటి పోలీసులు ఒక 4 బృందాలుగా ఏర్పడి కూడా నిందితుని పట్టుకోవడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఎక్కడైతే వినోద్కు సంబంధించినటువంటి చుట్టాలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఏదైతే ఇప్పటికే పోలీసులు వెళ్ళి కూడా విచారణ చేపట్టింది. కానీ ఎక్కడికి కూడా ఆయన ఇప్పటి వరకు అయితే దొరకపోవడం అయితే జిల్లాలో కలకలం. కానీ ఇది మొత్తం పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం అనేది చెప్పచ్చు. ముఖ్యంగా కూడా ఈ ఘటనపై కూడా జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎవరైతే ఎందుకు ఈ ఘటన చోటు చేసుకున్నది, అసలు తాళాలు ఏదైతే లాక్ చేసినటువంటి కీ అందులో మర్చిపోవడానికి మర్చిపోయారు కావలసుకొని చేశారో లేదంటే మర్చిపోయారు అనే కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.